హలో అందరూ ఎట్లున్నారు? బాగున్నారులే. నేను గూడా బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏందంటే, పిల్లలు స్కూల్‌కెంచి వచ్చినంకయితే ఈవినింగ్ పుప్పడి పండయితే కోస్తున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా! మా పాప అయితే నిన్న నేను చెప్పినా కదా! వ్లాగ్‌లో కర్బూజా పండు గింజల్ని ఎండబెడితే అదే చూపెడుతుంది. ఇట్లా కర్బూజా పండు గింజలు తింటున్నా అని. ఇక్కడైతే నేను పుప్పడి పండయితే కోస్తున్నా. మొన్న వ్లాగ్‌లో చూపెట్టినా కదా! మార్కెట్‌కి పోయినాం. సండే మార్కెట్ రోజు పుప్పడి పండయితే తీసుకొచ్చినాం. అయితే అక్కడ ఒక ముసలామె దగ్గరైతే తీసుకున్నా. ఎందుకంటే వాళ్ళకి చెట్టుకే కాస్తాయంట. నాకు ఫుల్ మంచిగా అనిపించింది. చెట్లకు కాసే పండ్లు చాలా టేస్టీగా మంచిగుంటాయని. మందులు ఎయ్యరు కాబట్టి మంచిగా అనిపించింది. ఇంక అట్లానే అయితే నేను ఇది తీసుకున్నా. మొన్న తీసుకుంటే ఇగ ఈరోజైతే కట్ చేసిన. ఇక్కడ చూస్తున్నారు కదా! నేను మా ఫ్రెండ్ వచ్చింది. ఇంగ బయటకైతే ఎళ్ళిన. తనేమో తీసుకొస్తే నేను తీసుకెళ్ళనీకైతే వచ్చిన. మా మా చిన్నోడైతే అప్పటిదాకా అయితే తింటుండు. ఇంకా నేను దానికైతే ఇట్లా వెనకకున్న పొట్టయితే తీయలేను. బాగా కష్టపడుతుండు తిననీకి. కానీ స్వీట్‌నెస్ అయితే చాలా మంచిగుందసలు. తిన్నా కొద్దీ తినబుద్ధి అయితుందసలు. అసలు ఇంకా పొప్పడి పండుతోని ఇంకా ఏం వెరైటీస్ చేస్తారో తెలవదు గానీ, ఓన్లీ ఇట్లా కట్ చేసి తినుడు మాత్రమే తెలుసు నాకైతే. ఇగ వీటితోని ఏం వెరైటీస్ చేస్తారు, ఏం ప్రయోగాలైతే చేయలే ఇప్పటి మటుకు. ఏమో పొప్పడి పండు జ్యూస్ ఉంటదో, ఉండదో నాకు కూడా తెలవదు పొప్పడి పండు జ్యూస్ అసలు. ఉంటుండొచ్చు. కానీ నేనైతే ఎప్పుడు చేయలే. చేసియాలి. ఒకవేళ చూద్దాం ఈ పండు మొత్తం అయిపోకుండా మిగిలిందనుకో, ఈరోజు అంటే రేపు పిల్లలొచ్చేసరికి పొప్పడి పండు జ్యూసే రెడీ చేసిస్తా వాళ్ళకైతే. కానీ గింజలైతే మంచిగొచ్చినాయి. ఎన్నన్నా మంచిగా మట్టిలా మంచిగెయ్యొచ్చు. గింజలేసి పొప్పడి పండు చెట్టు పెరుగుతుండొచ్చు అసలు. మాకుంది కింద అంటే ఇట్లా గార్డెన్ లెక్క చిన్నగుంది గానీ, చెట్లు పెంచుకోవచ్చు గానీ, ఏమో మరి ఎయ్యన్నా వద్దా పెరుగుతాయో పెరగయో అని డౌట్‌తోనైతే ఎయలేను నేను. ఎందుకంటే వచ్చేది ఎండాకాలం గదా! అంత తొందరగా నాటుకుంటే పెరుగుతాయో పెరగయో అని ఊకున్నా. ఇక్కడ చూస్తున్నారు గదా! నేను గూడా తింటున్నా. నాకు గూడా ఫుల్ నచ్చింది. అసలు ఇంట్లో ఎవ్వరు తినరు. నేను, మా చిన్నోడు తప్ప ఈ పొప్పడి పండు ఇష్టపడి తినేటోళ్ళు ఎవ్వరు లేరు. అట్లనే పొప్పడి పండు తోని ఈ ముక్కలున్నాయి గదా! అవి తొక్కయి అవి ఎందుకు వేస్ట్ చేయాలని అయితే నేనైతే ఈడ మొఖంకైతే పెట్టుకుంటున్నా. ఫుల్లు మంచిగా అయితదంట స్కిన్ అయితే తెల్లగా మంచిగా అయితది. నేను పొప్పడి పండు తెచ్చినప్పుడల్లా నేను కొంచెం ఈ తొక్కలని ఏం చేస్తా అంటే ఇట్లనే కొంచెం సేపు ఏమంటారు ఎండలో పెట్టి మంచిగా ఎండిపోయినాక పొడి పడతా. పొప్పడి పండు పౌడర్ అయితే అయితది. అట్లనే ఇక్కడ చూస్తున్నారు కదా! మొఖానికైతే నేను పెట్టుకుంటున్నాను. నన్ను చూసి చూడండి మా పాప. పోటీకొస్తది. ఇగ అందుకే ఏం చెప్పినా ఫస్ట్ అయితే ఈ బగోను తీసుకుపోయి అయితే లోపల పెట్టు. అప్పుడొచ్చి పెట్టుకో అని చెప్పిన. అయితే సరే అని తీసుకుపోయింది. ఇప్పటిదాకా నాతోని లొల్లి. నేను పెట్టా అది ఇది అని. నువ్వు పెడితేనే ఇది పెట్టుకోనీకి ఇస్తా అంటేనే పెట్టేసొచ్చింది. అట్లనే ఇక్కడ చూస్తున్నారు కదా! ఆమె కూడా పెట్టుకుంటుంది ఆమె కూడా. నేనేం ఇగ ఏం ఫ్రూట్ కాబట్టి, పండు కాబట్టి పిల్లలకి స్కిన్ కూడా ఏం ఖరాబ్ కాదు. అవి ఇవి కలిపి పెట్టే కంటే ఇట్లా పండు ఇట్లా పెడితే మంచిగుంటదని ఇగ పెట్టుకుంటుంది ఆమె కూడా. నేను పెట్టేసుకున్నా. నేను గడుక్కోనికి వెళ్ళిపోయినా. ఆమె కూడా గడుక్కోనికి వెళ్ళిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదైతే బ్లౌజ్ స్టిచ్ చేయాలి అసలు. ఈ శారీస్‌కి ఫాలు, బ్లౌజు మొత్తం పీకో అన్నీ స్టిచ్ చేయాలి. ఇవైతే ఈ పనైతే పెట్టేసుకున్నా నేను. ఈ శారీకి దీని బ్లౌజు ప్లస్ ఫాలు, పీకో అన్నీ స్టిచ్ చేయాలి. ఆలోచిస్తున్నా ఏ మోడల్ కుట్టాలో అని. ఇది ఇంకో శారీ బ్లౌజ్ అండి. శారీకైతే నేను ఈ శారీ అయితే మీరు చూసేసినారు. ఈ శారీకి నేనైతే ఇట్లా లేస్ కుట్టిన. మా పాప శారీ ఫంక్షన్‌దది శారీ. అయితే దానికొచ్చిన బ్లౌజ్ అయితే కుట్టియలేము. ఎందుకంటే మేము వర్క్ అయితే ఏపిచ్చిన దాని మీద. సో, ఇప్పుడైతే ఈ బ్లౌజ్ ఇగ ఎట్లైనా వాళ్ళు రెగ్యులర్‌గా అయితే కట్టుకోరు కదా! ఏ అకేషన్స్ అయినా కట్టుకోరు. అలా అని నాకే అవసరం వస్తదని నేనే కుట్టుకుందామని అయితే అనుకున్నా. దానికి ఈ మధ్య బాగా ట్రెండింగ్ అయితుంది కదా! స్కాలప్ డిజైను. అదే అదే కుడదామని అయితే అనుకున్నా. పట్టు చీర బ్లౌజ్‌కైతే. ఇక్కడ డైలీ యూజ్ శారీస్‌కైతే ఇప్పుడు చూస్తున్నారు కదా! ఒకటే డైలీ యూజ్. ఇప్పుడు నేను కట్ చేసింది ఒకటే డైలీ యూజ్ శారీ. ఇంకోటైతే ఫ్యాన్సీ శారీయే. సో, దీనికైతే ఏం చేద్దాం అనుకున్నా అంటే అంటే ఇప్పుడు నేను మడత పెట్టే బ్లౌజ్‌కైతే సింపుల్‌గా నార్మల్‌గా డిజైన్ ఏదన్నా చూసి కుడదాం అనుకుంటున్నా. చూపెడతా నేను కుట్టేది, కటింగ్ చేసేదైతే నెక్స్ట్ వీడియోలో అయితే వస్తది. ఇంకొక ప్రాబ్లమ్ ఏందంటే ఇవన్నీ మంచిగా సెట్ చేసి పెట్టుకున్నాక కరెంట్ పోయింది.
ఆ కరెంట్ పోయినాక నాకే పని కాదు. ఎందుకంటే మనది 2 టైప్ మిషన్ అన్నట్టు. ఒకటేమో కరెంట్‌తోనున్న మిషన్ ఉంది. ఇంకోటేందంటే మనకు నార్మల్ మిషన్ గూడా ఉంది. కానీ ఏందంటే ఈ బ్లౌజెస్ గదా! తొందరగా అయిపోవాలంటే కరెంట్ మిషనే బెస్ట్. ఇంగా మనకు తొందర చేయి తిరుగుతది. తొందరగా అయిపోతది. మనీ 2, 3 అవర్స్‌లో అయిపోతది. కానీ ఇక్కడేమైందంటే కరెంట్ పోయేసరికి ఇగ సప్పుడుదాకా డిసప్పాయింట్‌గా కూర్చోవాల్సొచ్చింది నేను. ఎందుకంటే ఒకవేళ ఫాల్స్ అవన్నీ అంటే ఆహ్, నార్మల్ మిషన్ మీద కుట్టే కంటే ఎక్కువ మన కరెంట్ మిషన్ మీద దాంట్లో పీకో ప్లస్ జిగ్‌జాగ్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇగ నాకనిపించింది అదే తొందరగా అయిపోతది కదా అనుకున్నా గానీ ఇక్కడ కరెంట్ పోయేసరికి చాలా డిసప్పాయింట్ అయిపోయింది. నిన్న చూపెట్టినా కదా బ్లౌజు. ఆ బ్లౌజ్ అయితే ఇక్కడ మనకు మొత్తము మొత్తం చిందరవందరగా పడిపోయింది. ఇదంతా సదిరేస్తున్నా. ఈ ముక్కలను మీరేం జేస్తారు? నేనైతే ఏదైనా మెత్తనన్నా అట్లా తయారు జేస్తా. అంటే పిల్లోస్ అట్లుంటాయి గదా! అట్లా తయారు జేస్తే ఇవన్నీ చిన్న చిన్న ముక్కలని. మీరేం జేస్తారో వీటితోని మిగిలిపోయిన ముక్కలతోని కామెంట్ జేయండి. నేనైతే అదే జేస్తా. ఎందుకంటే నాకు చిన్న పిల్లలు ఊకే మెత్తలు కావాలి. అందరు ఫంక్షన్‌కి ఎప్పుడైనా ఏదైనా ఇంటికి చుట్టాలొచ్చినప్పుడు అవైతే అవసరం వస్తాయి కాబట్టి నేనైతే అవితోని అట్లనే చేస్తా. ఇక్కడ చూస్తున్నారు కదా! నిన్నటి బ్లౌజ్ అయితే మొత్తం స్టిచ్చింగ్ అయిపోయింది. ఇక దీన్ని తీసేసి లోపల పెట్టేసినామనుకో ఇంకా వేరే బ్లౌజెస్ అయితే కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మిషన్ మొత్తం సదిరేయాల్సొస్తుంది. ఎందుకంటే ఆ మిషన్ కరెంట్ పోయింది కాబట్టి ఇంగ ఈ మిషన్ పక్కా సదిరేయాల్సొస్తది. ఈ మిషన్ దగ్గర నీట్ చేసేసుకున్నాననుకో ఇక్కడ కుట్టేసుకోవాలి. నిన్నటి బ్లౌజ్ అయితే సూపర్ వచ్చిందసలు. నాకైతే ఫుల్ నచ్చింది. ఇంగా ఎందుకో ఏమో మిషన్ దగ్గరకు పోయేదాకా హ్మ్. కుట్టబుద్ధి కాదు. మిషన్ ఒక్కసారి ఎక్కినామనుకో ఆ పని మొత్తం అయిపోయేదాకా లెవ్వం. అంతే గదా! ఇట్లా మిషన్ కుట్టేటోళ్ళకే ఎక్కువ అనిపిస్తది. ఒకవేళ అట్లా నా లెక్క ఎవరికన్నా అట్లా అనిపిస్తే మాత్రం కామెంట్ జేయండి. అందుకే ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు లేట్ అయినాయంటే అసలు మిషన్ దగ్గర పోను కాబట్టి లేట్ అయినాయి. కానీ ఇప్పటి నుంచి అయితే డైలీ ఒక వీడియో బ్లౌజ్ వీడియో అయితే పక్కా వస్తది. ఎందుకంటే ఇప్పుడు నాకైతే ఇగ ఫంక్షన్స్ అవి ఇవి ఉంటాయి కదా! ఆ టైంలోనే అన్నీ గుర్తొస్తాయి. మిగతా టైంలో అస్సలు గుర్తుకు రావు. నేను ఎప్పుడైనా గానీ ఏమన్నా ఫంక్షన్ ఉన్నా, ఏమున్నా గానీ ముందే ప్రిపేర్ అయ్యి ఉండా. రేపు ఫంక్షన్ అంటే ఒక 2, 3 డేస్ బ్యాక్ నుంచి ఆగమాగం అయితది నాకైతే. అప్పటిదాకా ఏది రెడీ చేసుకోను. అందుకే ఇగ ఏమనుకున్నా అంటే అట్లా కాదు ఇప్పటి నుంచి కరెక్ట్‌గా ఆ ఫంక్షన్ లోపు ప్రతీదీ రెడీ అయి ఉండాలని ఇగ నేనైతే ఇప్పుడు ప్రతీదీ రెడీ చేసుకొని అయితే పెట్టుకుందామని డిసైడ్ అయిపోయినా. ఈరోజైతే కరెంట్ పోయేసరికి నేను షాప్ దగ్గరికి కూడా పోలే షాప్ రూమ్‌లోకి. ఎందుకంటే కరెంట్ ఉంటేనే మనకు అందులో పని. కరెంట్ పోయిందనుకో చీకటి ఉంటది. ఇగ అందుకే సరే కరెంట్ వచ్చేదాకా వెయిట్ చేద్దామని అనుకున్నా గానీ కనీసం 3, 4 అవర్స్ అయితుంది. ఇప్పటి వరకు కరెంట్ రాలేదు తెలుసా అసలు. ఎందుకో ఏమో ఈ కరెంట్ జర్ర ఎండాకాలం వచ్చిందంటే కరెంట్ పోవుడే. అంటే అన్ని సిటీలలో గూడా ఇంతే ఉంటదో తెలవదు గానీ, ఊర్లల్లో అయితే పక్కా ఇంతే ఉంటది. ఎండాకాలం వస్తే ఎన్నున్నా వేస్టే. ఏం చేస్తాం ఇప్పుడు బయట కూసుందాం అనుకున్నా గానీ, ఏం చేస్తాం బయట కూసోని. ఇగ అందుకే ఇంట్లోనే కూసోని అది ఇది చదువుకుంటున్నా. ఇంక ఈ మిషన్ దగ్గరకి పోతే నాకు కొంచెం మైండ్ రిలీఫ్ ఉంటది. ఎప్పుడైనా రాని కరెంటు. మీ దగ్గర గూడా ఇంతే ఉంటదా? కరెంట్ ఊకే పోతుంటే చిరాకులేస్తది గదా! ఒకవేళ అట్లా కరెంట్‌తోని బాగా బాధపడేటోళ్ళు జర కామెంట్ జేయండి. ఇదే అండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ గూడా చేయండి. రేపటి వ్లాగ్‌లో మళ్ళీ కలుసుకుందాం. రేపటి వ్లాగ్‌లో అయితే చూపెట్టినా గదా! ఈరోజు ఏమైతే స్టిచ్చింగ్ చేసేటివి ఉన్నాయో అవన్నీ రేపటి వ్లాగ్‌లో చూసుకుందాం. థాంక్ యూ.